సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు మనం చూడబోయే టాపిక్ ప్రైమరీ సెల్స్ అంటే ఏంటి, సెకండరీ సెల్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటి అనేది చూసాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చూసాం? సెల్ అంటే ఏంటి, బ్యాటరీ అంటే ఏంటి, సెల్స్ని సిరీస్లో కలిపితే ఏమవుతుంది, ప్యారలల్లో కలిపితే ఏమవుతుంది, సిరీస్ ప్యారలల్లో కలిపితే ఏమవుతుంది, దాంట్లో యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి, ఎలక్ట్రోలైట్స్ ఏంటి, ఎలా వాడతారనేది చూసాం. ఇప్పుడు ప్రైమరీ సెల్స్ అంటే ఏంటి, సెకండరీ సెల్స్ అంటే ఏంటి విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ ప్రైమరీ సెల్స్ అంటే మనం చూసేది ఈ సెల్స్ అండి. దీన్ని ఒకసారి వాడిన తర్వాత పడేస్తాం, దీన్ని రీఛార్జ్ చేసుకునే అవకాశం లేదు. ఓన్లీ కెమికల్ ఎనర్జీ రూపంలో ఉన్నదాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంగా మారుస్తుంది. ఇది ప్రైమరీ సెల్ అన్నమాట. ప్రైమరీ సెల్స్ అంటే ఏంటి, ఒకసారి వాడిన తర్వాత తిరిగి మళ్ళీ దీన్ని వాడడం కుదరదు, రీఛార్జ్ చేసుకునే అవకాశం లేనటువంటి వాటిని ప్రైమరీ సెల్స్ అంటారు. మనం దీన్నే నాన్ రివర్సబుల్ అంటారు అనమాట. దీన్నే మనం నాన్ రివర్సబుల్ సెల్స్ అంటారు. నాన్ రివర్సబుల్ సెల్స్ అంటారు వీటిని మనం. సో ప్రైమరీ సెల్స్ అంటారు వీటిని, నాన్ రివర్సబుల్ సెల్స్ అనేది అంటాం. సో ఒకసారి రీఛార్జ్ చేసుకునే అవకాశం అనేది దీనికి ఉండదన్నమాట. ఒకవేళ మీరు రీఛార్జ్ చేస్తే రివర్స్ కరెంట్ అనేది దీంట్లోకి వెళ్ళి సెల్ యొక్క కెపాసిటీ, సెల్ యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మరి సెకండరీ సెల్స్ అంటే ఏంటి అంటే సో రివర్సబుల్ సెల్స్. ఇది రివర్సబుల్ కాదు, ఇది రివర్సబుల్ సెల్స్ అండి. దీన్ని మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, మళ్ళా డిశ్చార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని పదే పదే వాడతాం. దీన్ని ఒకసారి వాడిన తర్వాత, అంటే ఒకేసారి అంటే ఒకసారి కాదండి, దీంట్లో ఉన్న పవర్ మొత్తం అయిపోయేంత వరకు వాడతాం. దీన్ని ఛార్జింగ్ చేసుకునే అవకాశం అనేది లేదు. కానీ దీన్ని మనం ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా రీఛార్జ్ చేసి మనం వాడతాం. అటువంటి దాన్నే సెకండరీ బ్యాటరీస్ అంటాం అనమాట. సెకండరీ బ్యాటరీస్ ఆర్ సెకండరీ సెల్. సో ప్రైమరీ సెల్స్కి రీఛార్జ్ చేసుకునే అవకాశం అనేది లేదు, కానీ సెకండరీ సెల్స్కి రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే దీంట్లో ప్రైమరీ సెల్స్లో ఓన్లీ డిశ్చార్జింగ్ పీరియడ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. డిశ్చార్జింగ్ పీరియడ్ అంటే దీంట్లో ఉన్న కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కొద్ది కొద్దిగా డిశ్చార్జ్ అవుతుంది. కానీ సెకండరీ సెల్స్లో దీంట్లో ఛార్జింగ్, డిశ్చార్జింగ్. ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ అండి, సో సెకండరీ సెల్కి ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్. ఇప్పుడు నాకు ఛార్జింగ్ అయిపోయింది, నేను ఛార్జింగ్ పెట్టాను. సో నాకు ఛార్జింగ్ పెట్టాను. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళా దీన్ని ఛార్జ్ చేసిన తర్వాత వాడితే దీన్ని ఏమంటారు? సెకండరీ సెల్స్. దీన్ని రివర్సబుల్ సెల్స్ అని కూడా అంటాం అనమాట. మన సెల్ ఫోన్ అనేది సెకండరీ సెల్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది సెల్ ఫోన్లో బ్యాటరీనేనండి. సో కీప్యాడ్లో బ్యాటరీ అనమాట. దీన్ని ఛార్జ్ చేసుకొని మళ్ళా రీఛార్జ్ చేయొచ్చు. అంటే ఛార్జ్ అయిన తర్వాత వాడతాం, డిశ్చార్జ్ చేస్తాం, మళ్ళా ఛార్జ్ చేసి 10 సార్లు ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఇలా చేస్తే దాన్ని సెకండరీ సెల్స్ కింద మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సెకండరీ సెల్కి ఛార్జింగ్ పీరియడ్ ఉంటుంది అండ్ డిశ్చార్జింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. సో ఛార్జింగ్ పీరియడ్, డిశ్చార్జింగ్ పీరియడ్ ఈ రెండు ఉంటాయన్నమాట. డిశ్చార్జింగ్ పీరియడ్ ఈ రెండు ఉంటాయన్నమాట. సో ప్రైమరీ సెల్స్ ఏం చేస్తాయి? ఇవి దీంట్లో ఉన్న కెమికల్ ఎనర్జీని, దీంట్లో ఉన్న రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. సో అవి ప్రైమరీ సెల్. ఈ సెకండరీ సెల్స్ ఏం చేస్తాయంటే రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి, అలాగే విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మారుస్తాయి. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగాను, విద్యుత్ శక్తిని రసాయన శక్తి. ఇప్పుడు ఛార్జింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా దాచుకుంటుంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ రూపంలో వాడేసి మొత్తం డిశ్చార్జ్ చేసేసాం.
సో ఇది సెకండరీ సెల్స్లో ఇది ప్రైమరీ సెల్స్లో తక్కువ వోల్టేజ్ అప్లికేషన్ లెస్ దాన్ 2 volts అప్లికేషన్లో వాడతారు. సో సెకండరీ సెల్స్ని ఎక్కువ వోల్టేజ్ అప్లికేషన్లో వాడతారు. గ్రేటర్ దాన్ 2 volts 2 volts కంటే ఎక్కువ ఉన్న చోట అడుగుతారు. ప్రీవియస్ దాంట్లో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిటి నుంచి అడిగారండి. సో 2 సెల్స్ నుంచి దీని యొక్క ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇంపడెన్స్ అనేది ప్రైమరీ సెల్స్కి ఎక్కువ, ప్రైమరీకి సెల్కి ఎక్కువ. సో చూడండి, కరెంట్ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై ఇంపడెన్స్. ఒకవేళ దీని ఇంపడెన్స్ ఎక్కువ అయితే కరెంట్ ఏమవ్వాలి, తగ్గిపోవాలి. అందుకనే ఈ సెల్ అనేది కొద్దిగా కరెంట్ని డిశ్చార్జ్ చేస్తుంది, కొద్దిగా డిశ్చార్జ్ చేసి చాలా కాలం అనేది వస్తుంది. అందుకనే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఇంపడెన్స్ అనేది ఎక్కువ దేంట్లో అంటే ప్రైమరీ సెల్స్లో. మరి సెకండరీ సెల్స్లో ఏమవుతాయంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ ఇంపడెన్స్ అనేది తక్కువ. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ ఇంపడెన్స్ అనేది తక్కువ. ఇక్కడ మనం చూస్తే ఇంపడెన్స్ తక్కువ కాబట్టి కరెంట్ అనేది చాలా ఎక్కువగా తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. అందుకనే మన మొబైల్ 1 గంట ఛార్జింగ్ చేసామనుకోండి, కరెక్ట్గా ఒక 3 గంటలు వాడితే మొత్తం అయిపోద్ది. కానీ ఈ సెల్ కంటిన్యూస్గా ఒక 3 months వాడినా కాదు. ఎందుకంటే దీంట్లో ఇంపడెన్స్ ఎక్కువ ఉండడం ద్వారా కరెంట్ అనేది కొద్దిగా డిశ్చార్జ్ అవుతుంది. దీంట్లో ఇంపడెన్స్ తక్కువ ఉండడం ద్వారా కరెంట్ అనేది స్పీడ్గా డిశ్చార్జ్ అవుతుంది, 3 hours వెళ్ళిపోతుంది. ఈ క్వశ్చన్ నుంచి, ఈ టాపిక్ నుంచి పోయిన సంవత్సరం అడిగారండి ఇదే కాన్సెప్ట్ మీద. అంటే ఇక్కడ చూస్తే మనం ఇంపడెన్స్ ఎక్కువ ఉండడం ద్వారా రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది తక్కువ ఉంటుంది. ఇంపడెన్స్ ఎక్కువ ఉండడం ద్వారా రేట్ ఆఫ్ డిశ్చార్జింగ్ కరెంట్ అనేది కొద్దిగా ఉంటుంది. ఈ పాయింట్ అన్నమాట, రేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇస్ లో. కానీ ఇక్కడ ఇంపడెన్స్ తక్కువ ఉండడం ద్వారా రేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతుంది, త్వరగా ఛార్జింగ్ అనేది అయిపోతుంది. తర్వాత డిశ్చార్జింగ్ టైం ఎక్కువ, అంటే కొద్దిగా డిశ్చార్జ్ అయ్యి ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. కొద్దిగా డిశ్చార్జ్ అయ్యి ఎక్కువ రోజులు వస్తుంది. కానీ మన మొబైల్ ఫోన్ కానీ, మన బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇంట్లో మీ ఇన్వర్టర్ ఉంటే పవర్ పోయినప్పుడు ఎంత, ఒక 8 hours పవర్, అంటే కెపాసిటీని బట్టి ఉంటుంది, ఇన్వర్టర్ యొక్క కెపాసిటీని బట్టి. సో రెయినీ సీజన్లో చాలామంది ఇళ్లలో పవర్ అనేది కట్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇన్వర్టర్ని ఆన్ చేసుకోవడం ద్వారా ఒక 5 to 6 hours అనేది వాళ్ళ ఒక బ్యాకప్ ద్వారా ఫ్యాన్స్ లైట్లు ఆన్ చేసుకుంటారు. ఇలా కొన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. లేని వాళ్ళు పెద్ద రిచ్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ దాంట్లో జనరేటర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా ఆన్ అవుతూ ఉంటాయి. సో కొంతమంది ఇంట్లో అయితే ఇన్వర్టర్స్ ఉంటాయి, ఇన్వర్టర్ ద్వారా మనం సప్లైస్ తీసుకుంటాం. అంటే ఏమవుతుంది, ఎక్కువ డిశ్చార్జింగ్ టైం, కొద్దిగా డిశ్చార్జ్ అయ్యి ఎక్కువ రోజులు వస్తుంది. కానీ ఈ సెల్ అనేది డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉండడం ద్వారా తక్కువ టైం అనేది వస్తుంది. ఇది తక్కువ ధరకే దొరుకుతుంది, 10-20 రూపాయల్లో దొరుకుతుంది. కానీ ఇది 200-300లో దొరుకుతుంది. కారణం ఏంటంటే దీన్ని డిశ్చార్జింగ్ ప్రాసెస్. దీనికేంటి, ఓన్లీ ఛార్జింగ్ చేసే అవకాశం లేదు. కానీ కొన్ని బ్యాటరీస్ వచ్చాయి, కొన్ని బ్యాటరీస్ మీరు చూడగలిగితే ఛార్జింగ్ బ్యాటరీస్ కూడా. మీరు మస్కిటో బ్యాట్ చూసుంటారు, మస్కిటో బ్యాట్ అండ్ టార్చ్ లైట్లు, ఎలక్ట్రికల్ టార్చ్ లైట్లు. సో వాటిని మీరు ఛార్జింగ్ చేసుకొని టార్చ్ని ఆన్ చేసుకొని, ఓల్డెన్ డేస్లో అయితే బ్యాటరీస్ని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పెట్టేసి లైట్లను చూస్తున్నాం. దాంట్లో ఛార్జింగ్ బ్యాటరీస్ ఆర్ ఛార్జింగ్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటిని ప్రైమరీ సెల్స్ని ఛార్జింగ్ చేసుకునే అవకాశం లేదు. మీరు ఛార్జింగ్ చేస్తున్నారంటే కంపల్సరీ అది సెకండరీ సెల్సే. ఛార్జింగ్ చేస్తున్నారంటే కంపల్సరీ సెకండరీ సెల్. అందుకనే మీరు టాయ్స్లో కొన్ని రిమోట్స్ కార్లో మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటాయి, దాన్ని వాడుతూ ఉంటారు. ఛార్జింగ్ చేసి పెద్ద వెహికల్ని, ఇప్పుడు చిన్నపిల్లలు వాడే కార్లు, తర్వాత జీప్ లాంటి దాంట్లో ఛార్జింగ్స్ని పెట్టేసి వెహికల్ని వాడుతూ ఉంటారు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి దాన్ని రిమోట్ ద్వారా మూవ్ చేస్తూ ఉంటారు.
రిమోట్ ద్వారా మూవ్ చేస్తూ ఉంటారు. ఇవి తక్కువ ధరలో దొరుకుతాయి, కానీ ఇవి ఎక్కువ ధరలో దొరుకుతాయి. సో ఇవి తక్కువ బరువు ఉంటాయి, ఈ బ్యాటరీస్ అనేది ఎక్కువ బరువు ఉంటాయి, చాలా ఎక్కువ బరువుస్ ఉంటాయి అన్నమాట. సెకండరీ బ్యాటరీ, ప్రైమరీ బ్యాటరీ చాలా తక్కువ బరువును కలిగి ఉంటాయి. కానీ దీని యొక్క జీవితకాలం తక్కువ ఉంటుంది, సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. సామర్థ్యం అంటే దీని పనితనం. జీవితకాలం అంటే ఒక 5 సంవత్సరాల వరకు పనిచేస్తే ఎక్కువ, తర్వాత దీని యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. కానీ దీనిది జీవితకాలం తక్కువ ఉంటుంది, ఎక్కువ జీవితకాలం ఉంటుంది. ఎఫిషియన్సీ అనేది తక్కువ. ఎఫిషియన్సీ అనేది అంటే వాడతాం, ఒక్కొక్క సెల్ని మనం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా వాడతాం, కానీ ఏం ఖరాబ్ అవ్వదు. కానీ ఇవి ఒక 6 నెలల్లో 2 సంవత్సరాలకో ఏదో ఒకసారి సెల్ అనేది పోద్ది, మళ్ళీ తిరిగి కొనుక్కొని మన రిమోట్లో మనం వాడతాం. సో జీవితకాలం తక్కువ మరియు సామర్థ్యం ఎక్కువ. ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రై సెల్, లెక్లాంచి సెల్, మెర్క్యూరీ సెల్, వోల్టాయిక్ సెల్. సో ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్. దీనికి ఏంటి, జీవితకాలం ఎక్కువ మరియు సామర్థ్యం అనేది, సో జీవితకాలం ఎక్కువ మరి సామర్థ్యం అనేది తక్కువ. లెడ్ యాసిడ్ అండ్ నికెల్ ఐరన్, నికెల్ క్యాడ్మియం సెల్స్ అనేది దీనికి ఎగ్జాంపుల్. ఇప్పుడు వీటికి ఎక్స్టర్నల్ సోర్స్ ఛార్జింగ్ చేయడానికి అవకాశం ఉందా? లేదు. సో అవకాశం లేదు కాబట్టి వీటికి ఎక్స్టర్నల్ సోర్స్ అనేది అవసరం లేదు. కానీ దీనికి ఛార్జింగ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి, సో ఫోన్ని ఛార్జింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ సోర్స్ అనేది అవసరం అన్నమాట. ప్రైమరీ సెల్కి ఎక్స్టర్నల్ సోర్స్ అవసరం లేదు, కానీ సెకండరీ సెల్కి ఎక్స్టర్నల్ సోర్స్ అనేది అవసరం. తర్వాత మనం చూస్తే సో డిఫరెన్సెస్ అయిపోయాయి. సో వీటిని మనం రీఛార్జ్, సో ఈ ప్రైమరీ సెల్స్లో 2 సెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే